జిల్లాలో కందుకూరు అనే గ్రామంలో మహేశ్వరం కాన్స్టిట్యున్సీ తీగల కృష్ణారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కాన్స్టిట్యున్సీ. ఆ కాన్స్టిట్యున్సీలో అంబేద్కర్ విగ్రహాన్ని దళితులు పెట్టారని, అది రోడ్డు మీద ఉంటే మాకు తెల్లారి రోజు అంబేద్కర్ మొహం చూడలేకపోతున్నామని చెప్పి తీగల కృష్ణారెడ్డి, బీజేపీ కిషన్ రెడ్డి, దేవేందర్ గౌడ్ కొడుకైనటువంటి వీరేందర్ గౌడ్, మిగతా అక్కడ ఉన్నటువంటి మిగతా వాళ్ళను పార్టీలు, అన్ని పార్టీలను, అటు బీజేపీ, ఇటు టీఆర్ఎస్, మిగతా టీడీపీ పార్టీలు అన్నీ కలిసి తెలంగాణ ఉద్యమంలో టీడీపీ, టీఆర్ఎస్ అన్ని వ్యతిరేకంగా కొట్లాడుకొని, బీజేపీ, కాంగ్రెస్ వ్యతిరేకంగా కొట్లాడుకొని అంబేద్కర్ను కూల్చే విషయంలో మాత్రం అన్ని పార్టీలు కందుకూరులో ఒకటైనాయి. దాని తీగల కృష్ణారెడ్డిని దానికి ప్రోత్సహిస్తూ మీటింగులు పెట్టి కిషన్ రెడ్డి, తీగల కృష్ణారెడ్డి అక్కడికి వెళ్ళి మేము ఈ విగ్రహాన్ని 2 రోజులలో కూలుస్తామని దళితులకు అల్టిమేటం ఇచ్చినటువంటి కిషన్ రెడ్డిని, అక్కడున్న తీగల కృష్ణారెడ్డిని, టీఆర్ఎస్ ఎమ్మెల్యే అయినటువంటి తీగల కిషన్ రెడ్డిని, బీజేపీ ఎమ్మెల్యే అయినటువంటి కిషన్ రెడ్డిని, వీరేంద్ర గౌడ్ను, వీళ్ళందరినీ ఉస్మానియా యూనివర్సిటీ దళిత విద్యార్థులు, ఇక్కడ ఉన్నటువంటి లెఫ్ట్ విద్యార్థులు, ఎస్సీ బీసీ మైనారిటీ విద్యార్థులు అందరూ కూడా ముక్త కంఠంతో ఖండిస్తూ ఉన్నారు. వెంటనే అసొంటి ఫాసిస్టు చర్యలు, అజ్ఞానపు చర్యలు, అహంకార ధోరణి, అగ్రకుల కుట్రపూరిత చర్యలను వెంటనే మానుకోకపోతే ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నటువంటి మాల, మాదిగ, కమ్మరి, కుమ్మరి, చాకలి, మంగలి, లెఫ్ట్ అన్ని విద్యార్థులు వచ్చి మీ సామ్రాజ్యాన్ని కూల్చేస్తారు. కేసీఆర్ కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం. ఒక దిక్కు 125 అడుగుల విగ్రహాన్ని పెడుతూనే అక్కడ మోడీ అంబేద్కర్ లేకపోతే నేను లేను అని అక్కడ ప్రమాణం చేసి వచ్చినటువంటి మోడీ, ఇక్కడ అంబేద్కర్ వల్లనే, చిన్న రాష్ట్రాల ప్రధాత అంబేద్కర్ వల్లనే ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చిందని 125 అడుగుల విగ్రహాన్ని పెట్టినటువంటి కేసీఆర్, మీ కింద ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, మీ పార్టీలో పనిచేస్తున్నటువంటి ఎమ్మెల్యేలు అంబేద్కర్ విగ్రహాన్ని కందుకూరులో కూల్చాలని ఓపెన్ గా స్టేట్మెంట్ ఇచ్చిళ్ళు. దీన్ని మీరు పూర్తి బాధ్యత వహించి వాళ్ళని వెంటనే సస్పెండ్ చేసి వాళ్ళని వెంటనే ఊరు నుంచి బహిష్కరించకపోతే ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు, ఇక్కడ ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ లెఫ్ట్ అందరూ కలిసి ఒక పెద్ద పోరాటాన్ని, భవిష్యత్ కార్యాచరణ ఇస్తారు. కందుకూరులోనే మీటింగ్ ఉంటుంది. అక్కడి నుంచే మోడీ ప్రభుత్వాన్ని, కేసీఆర్ ప్రభుత్వాన్ని కూల్చేదానికి కూడా ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు వెనకాడరు. ఎందుకంటే మా ఐకాన్, మా ఫిలాసఫర్ ఈ దేశానికి దిశానిర్దేశం ఇచ్చి జంతువులుగా ఉన్నటువంటి మనుషులను గొప్ప మనుషులుగా చేసి ఈ దేశానికి రాజ్యాంగం రాసి ఇచ్చి భారతదేశ స్థితిగతుల్ని మార్చినటువంటి ప్రపంచ మేధావిని ఒక దిక్కు మీరు విగ్రహాలు పెట్టుకుంటూ తన మీద స్పీచ్ ఇచ్చుకుంటూ అంబేద్కర్ లేకుండా మా బతుకులేదని చెప్పుకుంటూనే అంబేద్కర్ విగ్రహాలు కూరుస్తున్నారు, ఖబర్దార్ అని చెప్తూ వాళ్ళందరికీ చెప్తూ వెంటనే టీఆర్ఎస్ పార్టీని కూడా ఆయన మా టీఆర్ఎస్ పార్టీకి తెలిసి చేస్తున్నాడా, తెలియక చేస్తున్నాడా, వెంటనే కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ వెంటనే దాన్ని యాక్షన్ తీసుకోవాలి. కందుకూరులో తీగల కృష్ణారెడ్డి మీద బీజేపీ కిషన్ రెడ్డి ఏ ఎమ్మెల్యే అయితే ఉన్నాడో అంబర్పేట ఎమ్మెల్యే కిషన్ రెడ్డి మీద, అలాగే